ఇప్పుడే నాకంటే ముందు మా శ్రవంతి గారు చాలా విషయాలు చెప్పారు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం చెప్పినట్లు అంబేద్కర్ మెచ్చినట్లు, భారత రాజ్యాంగం చెప్పినట్లు అంబేద్కర్ మెచ్చినట్లుగా మన నాయకుడు, మన ముఖ్యమంత్రి, మన ప్రీతమ నేత, మన అన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అనేది మనం అందరం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరం చూస్తున్నాం. అందరికి కూడా అనుకూలమైన పాలన, అందరికి కూడా అవసరాలు తీర్చే పాలన, అందరి కష్టాలను గట్టెక్కించే పాలన. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా ఇస్తున్న పాలన. అటువంటి పాలన ఇస్తున్న మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు వీళ్ళందరికీ ఇంకా 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 చేరువయ్యారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఎప్పుడు లేని విధంగా ఆనాడు నేను ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారిని చూశాను. ఆయన కన్నా 2 అడుగుల ముందు అని చెప్పారు, అలాగే 2 అడుగుల ముందుకేసి ఈ పరిపాలన మనకి ఇస్తున్నారని మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడే మా అన్నగారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ప్రత్యక్షంగా ఎవరు కూడా చేయని విధంగా, లంచాలు లేకుండా, ఎవరికి కూడా రికమెండేషన్ లేకుండా నేరుగా మన అకౌంట్లకే వచ్చిన విధంగా మరి సుమారు 3 లక్షల కోట్లకు పైగా డబ్బులు మన అకౌంట్లో వేసారంటే ఒక్కసారి ఆలోచించండి. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి సుమారు 5 లక్షల కోట్లకు పైగా డబ్బులు లంచాలు లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా, ఎవరికి అడగకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకొని మనకు అవసరానికి అనుగుణంగా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మనల్ని కూడా చూస్తున్న ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రిని, అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గారిని ఎవ్వరు కూడా మరిచిపోకూడదని నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం గిరిజనులకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో సుమారు 47 మంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మీ అందరికీ తెలుసు, గత తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇద్దరికి ఈరోజు మంత్రి పదవే కాదు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. నాకన్నా ముందు పాముల పుష్పవతి గారికి ఇచ్చారు. మరి ఇప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు దయ వల్ల, మా పెద్దలు విజయసాయి రెడ్డి ఆశీస్సుల వల్ల ఈరోజు మీ అందరి ముందు నేను ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా ఉన్నానంటే నాటి పాలనకి నేటి పాలనకి పోల్చి చూసుకోవాలని గిరిజన సోదరులందరూ కూడా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఆనాడు గిరిజన సహకార సంస్థ ఉంది. గిరిజన సహకార సంస్థకి చైర్మన్ కూడా వెయ్యాలని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అది. గిరిజన సహకార సంస్థ ఉంటే, జీసీసీ ఉంటే చైర్మన్ కూడా వేయలేదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జీసీసీ కూడా శోభా స్వాతిరని మరి చైర్మన్గా చేశారంటే ఒక్కసారి గిరిజనులకు ఇచ్చిన ప్రాధాన్యత చూడండి. అలాగే ట్రైకార్కి కూడా చైర్మన్ వేశారు. నాడు ట్రైకార్కి చైర్మన్ వేశారు. ఒక ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు మాత్రమే వేశారు. ఆ వేసిన తర్వాత ఆ చైర్మన్ ఈ ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నిధులన్నీ కూడా దగా చేశారు. అందరూ కూడా అవినీతి పాలు చేశారు. ఆ రోజు వారు ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఒక్కసారి చూసుకుంటే కనీసం 34% మాత్రమే ఈరోజు వసూలు అవుతుంది. తిరిగి కట్టాలి ట్రైకార్డ్ నిధులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు. అంటే వాళ్ళ కార్యకర్తలకు, వారికి నచ్చిన వాళ్ళకు గిరిజన పేరున అన్యాయం చేశారు ఆనాడు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి, ప్రతి ఒక్క దళిత కుటుంబానికి, ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి, ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబానికి, అగ్రవర్ణ పేదలందరికీ కూడా మీకు అందే విధంగా, మీకు చెందే విధంగా, మీకు పొందే విధంగా డబ్బులు మీ అకౌంట్గా వస్తున్నామంటే ఒక్కసారి ఆలోచించుకోమని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మనం ఒక్కసారి భూముల గురించి చూద్దాం. పాడు భూములు ఉన్నాయి, పోడు భూములు ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 4.5 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు మరి గిరిజనులకు ఇచ్చిన భూమి కేవలం 40,000 ఎకరాల మాత్రమే.
కేవలం 40,000 ఎకరాలు 17,000 మందికి మాత్రం ఇచ్చారు. కానీ మన ముఖ్యమంత్రి గారు, మన అన్న, మన జగను, మన ప్రేమతో, అభిమానంతో, ఆదరణతో ప్రతి ఒక్క అధికారిని పిలిచి మా గిరిజనులకి ఎంత భూమి సాగు చేసుకుంటున్నారో అంత భూమి ఇవ్వమని చెప్పడమే కాదు, 3 లక్షల ఎకరాలకు పైగా సుమారు 2 లక్షల మంది గిరిజనులకు ఇచ్చారంటే ఒక్కసారి మీరందరూ ఆలోచించుకొని ఇక్కడ రాని వారికి నుంచి మనం చేస్తున్నాను. అది జగనన్న పరిపాలన. 17,000 మంది ఎక్కడ, 2 లక్షల మంది ఎక్కడ, 40,000 ఎక్కడ, 3 లక్షల ఎకరాలు ఎక్కడ మీరు ఆలోచించుకొని. అంతకుముందు మన పెద్దలు రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగతంగా చూస్తే 2 లక్షలు ఇచ్చారు. అలాగే సామాజికంగా కూడా చూసుకుంటే ఆయన కూడా 4 లక్షల ఎకరాలు ఇచ్చారు. ఈ విధంగా అటు రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు గిరిజనుల మీద ప్రేమతో, అభిమానంతో గిరిజనులకు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం ఉండాలని, ఈ సమాజంలో సమస్థాయి ఉండాలని ఆలోచనతోనే జగన్మోహన్ గారు భూములు ఇచ్చారు. అలాగే మన పిల్లల చదువు గురించి ఇంగ్లీష్ విద్య ఇచ్చారు. ఈరోజు మన రాష్ట్రంలో 2,705 స్కూల్స్ ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఉన్నాయి, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి, అలాగే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. ఇన్ని పాఠశాలలు జగన్ గారు వచ్చి ఇచ్చారు. అన్ని కూడా చక్కగా పనిచేస్తున్నారు. డిజిటల్ విద్య ఇచ్చారు. నాడు ఇంగ్లీష్ విద్య వాళ్ళు ఇవ్వలేదు. జగన్ గారు ఇంగ్లీష్ విద్య గిరిజన పిల్లలు బాగుపడకూడదు, దళితుల పిల్లలు బాగుపడకూడదు, మైనారిటీ పిల్లలు బాగుపడకూడదు, బీసీ పిల్లలు బాగుపడకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే వారికి ఇబ్బంది అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ విద్యను కూడా టీడీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇవన్నీ మీరు ఆలోచించాలి. ఇక్కడ వచ్చిన అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ బాగా ఆలోచించాలి. అంతేకాకుండా పోడు భూములకి, గీడి భూములకి రైతు భరోసా ఇచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి 13,500 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి సుమారు 3,45,000 మంది గిరిజనులకి, ఒక్క గిరిజనులకే 3,45,000 మందికి రైతు భరోసా ఇస్తున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. రైతు భరోసా కాదు, అమ్మఒడి ఇచ్చారు, వైఎస్ఆర్ చేయూత ఇచ్చారు, మీ అందరికీ తెలుసు, చేతోడు ఇచ్చాడు, జగన్ తోడిచ్చాడు, పెన్షన్ ఇస్తున్నారు. ఇన్ని పథకాలు ఎప్పుడైనా చూసామా? ఆ రోజు మీరు ఇచ్చేటప్పటికి 20 హామీలు గిరిజనులకి. ఈ 20 హామీలు మీరు 2 హామీలు చేశారని అడుగుతున్నాను. కనీసం 2 ఎకరాల భూమి కొనేసిస్తామన్నారు. 1 ఎకరా భూమి అయినా మీరు కొనేసి ఇచ్చారా గిరిజనులకు అడుగుతున్నాను. ఎస్టీ కమిషన్ ఇస్తామని చెప్పారు మీరు. ఆ ఎస్టీ కమిషన్ మీరు ఇచ్చారా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఎస్టీ కమిషన్. అలాగే రైబాబు గారు మొదటి ఎస్టీ కమిషన్ చైర్మన్. ఈ రోజేమో మళ్ళీ 2 చైర్మన్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. విజయవాడలో మాట్లాడతామా, విజయనగరంలో మాట్లాడతామా, భారత్పురంలో మాట్లాడతామని మీరు ఎవ్వరూ రాలేదు. ఒక పేపర్ వాడు చెప్తాడు 14 పథకాలు రద్దు చేసామంటారు. మరొక పేపర్ వాడు చెప్తాడు హామీనిచ్చి మోసం చేసిన బాబులున్నారు జాగ్రత్త. హామీనిచ్చి మోసం చేసిన బాబులున్నారు జాగ్రత్త. గత మోసాలు గుర్తు తెచ్చుకో, గత మోసాలు గుర్తు తెచ్చుకో, ఫ్యాన్ గుర్తును గుర్తు పెట్టుకో, గత మోసాలు గుర్తు తెచ్చుకో, ఫ్యాన్ గుర్తును గుర్తు పెట్టుకో. జగనే మన వెంట ఉంటాడు తోడు నీడగా, జగనే మన వెంట ఉంటాడు తోడు నీడగా. అన్నదమ్ములారే కదిలి రండి, అక్క చెల్లెలారే కదిలి రండి, అన్నదమ్ములారే కదిలి రండి, అక్క చెల్లెలారే కలిసి రండి. సమరానికి సైనికులై ముందు నడండి, సమరానికి సైనికులై ముందు నడండి. వైఎస్ఆర్ జెండాను ఎగరవేయండి, వైఎస్ఆర్ జెండాను ఎగరవేయండి. జగనే 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 మన సీఎం అని సాటి చెప్పండి, జగనే మన సీఎం అని సాటి చెప్పండి.